ఉద్యోగుల యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తయితేనే మే నెల జీతం బిల్లు అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోలో మన మండలంలో డీడీఓ పరిధిలో ఉన్న ఉద్యోగుల యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎవరెవరికి పెండింగ్ ఉంది అనేది ఏ విధంగా నిధి సైట్లో చెక్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి నిధి సైట్ ఓపెన్ చేయాలి. nidhi.apcfss.in. ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద డీడీఓ గారి యొక్క లాగిన్తో ఈ నిధి సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హెచ్ఆర్ అండ్ పేరోల్లోకి వెళ్ళాలి. దీంట్లో ప్రీ పేబిల్ యాక్టివిటీస్ ఉంది కదా, దీంట్లో లాస్ట్లో ఉంటుందన్నమాట ఎంప్లాయీ ఆధార్ హౌస్ హోల్డ్ ఐడి మ్యాపింగ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ డీడీఓ కోడ్ హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం హెడ్ ఆఫ్ అకౌంట్స్ వారీగా మనం ఒక్కొక్క హెడ్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది పెండింగ్ ఉన్నారు అనేది హెడ్ ఆఫ్ అకౌంట్స్ వారీగా చెక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి డీడీఓ కోడ్ హెడ్ ఆఫ్ అకౌంట్ని సెలెక్ట్ చేసేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇలా గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నెక్స్ట్ మనకు కనిపిస్తుంది అనమాట టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఈ డీడీఓ పరిధిలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఇంకా ఎంతమంది పెండింగ్ అంటే ఎంతమంది ఇంకా అప్డేట్ చేసుకోవాల్సి ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా ఎంతమంది అప్డేట్ చేసుకున్నారు అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఈ విధంగా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ టు బి అప్డేటెడ్ వద్ద 0 ఉండాలన్నమాట. ఈ విధంగా 0 ఉంటేనే మనకి మే నెల శాలరీ బిల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా పెండింగ్లో ఉంటే వారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం నిధి సైట్లో హౌస్ హోల్డ్ ఐడి మ్యాపింగ్ అనేది ఎవరెవరికి పెండింగ్ ఉంది అనేది ఈ విధంగా మనం నిధి సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరికైనా సరే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది పెండింగ్ ఉంటే వారే స్వతహాగా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయిందా లేదా అనేది కూడా మనమే చెక్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగంటే మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన amaravathi.teacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఎంప్లాయీస్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లింక్ అని చెప్పి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయగానే ఓ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో క్రిందకి వస్తే ఇక్కడ మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లింక్ క్లిక్ హియర్ అని చెప్పి ఇక్కడ వస్తుంది అనమాట. దీన్ని ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ ఆధార్ ఆథెంటికేషన్ కూడా ఈ డిక్లరేషన్ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఎంటర్ ఆధార్ నంబర్ వద్ద మీ యొక్క ఆధార్ నంబర్ ఇచ్చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఓటీపీ వద్ద ఇవ్వండి. ఇలా ఓటీపీ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ద హౌస్ హోల్డ్ డేటా అని చెప్పి వచ్చిందంటే మీ యొక్క హౌస్ హోల్డ్ డేటా అనేది 100% పూర్తయినట్లే. మీరు ఎలాంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మీకు నెక్స్ట్ ఇంకొక స్క్రీన్ వచ్చిందంటే మాత్రం మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగనేది ఆల్రెడీ ఇదివరకు వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియో అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని మీరే స్వతహాగా చేసుకోవచ్చు. లేదంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాన్ని సందర్శించండి. ఈ విధంగా మీరు amaravathi.teacher.com సైట్ నుంచి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయిందా లేదా అనేది ఈ విధంగా ఈ లింక్ ద్వారా ఈజీగా చెక్ చేసుకోవచ్చు.